అతను తిరిగి వెళ్ళలేదు. ఆ మాట విన్న వెంటనే రాహుల్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. జోక్ చేస్తున్నారా మేడం? ఆమె ఒక్కసారిగా గదివైపు చూసింది. జోక్ అనుకుంటున్నావా? అప్పుడు గదిలో ఎక్కడో ఒకచోట ఒక చిన్న శబ్దమొచ్చింది. టక్ టక్. రాహుల్ నెమ్మదిగా ఆ దిశగా చూశాడు. అదేమిటి అని అడిగాడు. ఆమె మాత్రం చాలా నెమ్మదిగా చెప్పింది, అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు. అప్పుడే రాహుల్ ఫోన్ వైబ్రేట్ అయింది. సుమా నుంచి కాల్. అతను వెంటనే ఫోన్ తీసుకున్నాడు. అక్కా, రాహుల్, నువ్వెక్కడున్నావ్? లేక్ వ్యూ రెసిడెన్సీ అని చెప్పగానే సుమా ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. అక్కడికి వెళ్ళావా? వెంటనే బయటకురా. ఎందుకక్కా? రాహుల్, ఆ ఫ్లాట్ గురించి న్యూస్ చూశావా? ఏ న్యూస్? సుమా గొంతు వణికింది. ఆ ఫ్లాట్లో ఉండే మహిళ 3 రోజుల క్రితమే చనిపోయింది. రాహుల్ చేతిలో ఉన్న ఫోన్ నెమ్మదిగా కంపించింది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ కొద్దిసేపటి క్రితం తనతో మాట్లాడిన ఆ మహిళ ఇప్పుడు అక్కడ నిలబడలేదు. కాని తలుపు మాత్రం నెమ్మదిగా స్వయంగా మూసుకుపోతోంది. టక్. లాక్. రాహుల్ ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు. ఈ రాత్రి ఈ అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లడం అంత సులభం కాదు. రాహుల్ గుండె గట్టిగా కొట్టుకుంటోంది. తలుపు నెమ్మదిగా మూసుకుపోయింది. హలో మేడం అని పిలిచాడు. ఏ సమాధానం లేదు. కారిడార్లో ఉన్న లైట్ కూడా ఒక్కసారిగా ఫ్లికర్ అయింది. రాహుల్ వెంటనే తలుపు దగ్గరకు వెళ్లి హ్యాండిల్ తిప్పాడు. లాక్ అయిపోయింది. ఏమిటిది అని తడబడుతూ అన్నాడు. ఫోన్లో ఇంకా సుమా గొంతు వినిపిస్తోంది. రాహుల్, వినిపిస్తున్నావా? తలుపు లాక్ అయిందక్కా. ఎలా లాక్ అవుతుంది? నువ్వు లోపలెందుకు వెళ్ళావు? అప్పుడు వెనుక గదిలో మళ్లీ అదే శబ్దం. టక్ టక్ టక్. ఎవరో నెమ్మదిగా తలుపు కొడుతున్నట్టుగా. రాహుల్ గొంతు ఎండిపోయింది. అక్కా, ఇక్కడింకెవరో ఉన్నారనుకుంటా అని చెప్పగా అన్నాడు. సుమా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. రాహుల్, విను, ఆ ఫ్లాట్ గురించి న్యూస్లో చెప్పారు. ఏమన్నారు? అక్కడుండే ఆ మహిళ మాధవి 3 రోజుల క్రితం చనిపోయింది. కానీ ఏమిటి? ఆమె చనిపోయిన రోజు ఆమె ఇంటికొచ్చిన డెలివరీ బాయ్ కూడా కనిపించలేదు. రాహుల్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అప్పుడే వెనుక గది తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. రాహుల్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. గదిలో పూర్తిగా చీకటి. కాని లోపల ఎవరో నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎవరు అని అడిగాడు. సమాధానం లేదు. కాని ఒక నీడ నెమ్మదిగా బయటికొచ్చింది. అదే మహిళ మాధవి. అయితే ఇప్పుడామె ముఖం ముందు కంటే చాలా వేరుగా ఉంది. కళ్ళు లోతుగా, ముఖం తెల్లగా, నవ్వు మాత్రం అదే. ఇంకా వెళ్ళలేదా అంది. రాహుల్ వెనక్కి ఒక అడుగు వేశాడు. మీరు చనిపోయారని చెప్పారు. మాధవి నెమ్మదిగా నవ్వింది. చనిపోయానా? అవును. అయితే నువ్వెవరితో మాట్లాడుతున్నావు? రాహుల్ చేతులు వణుకుతున్నాయి. అప్పుడే మాధవి ఒక్కసారిగా అడిగింది. రాహుల్, నీకొక విషయం తెలుసా? ఏమిటి? ఈ ఇంట్లోకొచ్చేవాళ్లు ఒక్కసారి వచ్చిన తర్వాత తిరిగి వెళ్లరు. రాహుల్ ఒక్కసారిగా తలుపు వైపు పరిగెత్తాడు. హ్యాండిల్ తిప్పాడు. తలుపు తెరుచుకుంది. అతను వెంటనే బయటకు పరిగెత్తాడు. కారిడార్లోకొచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. లైట్ కూడా పూర్తిగా ఆఫ్ అయిపోయింది. కేవలం ఎమర్జెన్సీ లైట్ మాత్రమే వెలుగుతోంది. రాహుల్ ఎలివేటర్ వైపు పరిగెత్తాడు. బటన్ నొక్కాడు. ఎలివేటర్ నెమ్మదిగా పైకి వస్తోంది. డిస్ప్లేలో నెంబర్లు మారుతున్నాయి. 2, 3, 4. డింగ్. డోర్ ఓపెన్ అయింది. రాహుల్ లోపలికి వెళ్లి గ్రౌండ్ బటన్ నొక్కాడు. డోర్ మూసుకుపోతున్నప్పుడు అతను కారిడార్ వైపు చూశాడు. అక్కడ మాధవి నిలబడి ఉంది, నెమ్మదిగా నవ్వుతూ. డోర్ పూర్తిగా మూసుకుపోయింది. ఎలివేటర్ కిందికి కదిలింది. రాహుల్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. బయటపడ్డా అని అనుకున్నాడు. డింగ్. గ్రౌండ్ ఫ్లోర్. డోర్ ఓపెన్ అయింది. అతను బయటకొచ్చాడు. కాని అక్కడ సెక్యూరిటీ గార్డ్ కనిపించలేదు. గేట్ కూడా మూసే ఉంది. రాహుల్ బయటకొచ్చి రోడ్డు మీదికి వెళ్లాడు. అప్పుడే దూరంగా పోలీస్ జీప్ సైరన్ వినిపించింది. కొన్ని నిమిషాల్లో అక్కడికి పోలీస్ వచ్చారు. ఇక్కడ ఏమైంది అని అడిగారు. రాహుల్ మొత్తం విషయం చెప్పాడు. పోలీసులు ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారు. అందులో ఒకరు నెమ్మదిగా అడిగాడు, నీ పేరేమన్నావ్? రాహుల్. పోలీస్ ఆఫీసర్ కళ్లలో ఒక్కసారిగా ఆశ్చర్యం కనిపించింది. నీ వయసు? 18. అతను వెంటనే ఇంకో పోలీస్ని చూసి అన్నాడు, సార్, ఇదే డీటెయిల్స్. రాహుల్ అయోమయంగా అడిగాడు, ఏ డీటెయిల్స్? పోలీస్ నెమ్మదిగా చెప్పాడు.